హాయ్ అందరికీ నిద్రలేసుకొని రాగానే ఇంత మ్యాజికల్ మూమెంట్ని చూస్తాను అనేసి అనుకోలేదు. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అంతా అమెరికాలో స్నో పడింది, స్కాట్లాండ్లో స్నో పడింది, అక్కడ పడింది ఇక్కడ పడింది అనేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఏంద్రా మనకి ఇంకా పడలేదు అనుకుంటున్నాను. లైట్గా పడినా కూడా చాలా అనుకున్నానే కానీ మరి ఇంత హెవీగా పడుతుందనేసి అసలు అనుకోలేదు. ఇంకా భవేష్ నిద్ర లేపి తీసుకొని వచ్చి చూపించానో లేదో వాడు బాగా ఎంజాయ్ చేస్తా అన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న రాగానే నేను బయటికి వెళ్ళి ఆడాలి అనేసి అంటున్నాడు. ఇంకా వాడి ముచ్చట్ని ఎందుకు కాదనాలి అనేసి స్నోలో నిల్చోబెట్టి మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చేసాను. ఇంకా వెంటనే వాళ్ళ తాతయ్యకి అత్తయ్యకంతా వీడియో కాల్ చేసి మరి స్నో పడుతుందనేసి చూపిస్తున్నాడు. భవేష్ ని స్కూల్లో వదిలేసి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ చూసాను. మనకి స్నో పడితే ఎంత జాలీగా ఉంటుందో. రోడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, బయట వర్క్ చేసే వాళ్ళకి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది చలి వల్ల. అలానే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఈ టైంలో అయితే చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, లేకపోతే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అలానే బోట్స్ కూడా స్నో వల్ల కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్పీడ్ లిమిట్ కూడా మనం చూసుకొని డ్రైవ్ చేయాలి. ఇంకా నడుచుకొని వెళ్లే వాళ్ళు కూడా ఇలాంటి టైంలో జాగ్రత్తగా వెళ్తారు. ఎందుకంటే స్నోలో స్కిడ్ అయ్యి కాలు చేతులు ఇచ్చుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక పక్క స్నో పడుతుంటే జాలీగా ఉన్నా, ఇంకొక పక్క ఇలాంటి సిచ్యువేషన్స్ అంతా ఫేస్ చేయాల్సింది ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.